మంకీ పాక్స్ కోవిడ్ రేంజ్ లో భయపెడుతుండటంతో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. తాజాగా ఈ మంకీ పాక్స్ అలజడిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. మంకీ పాక్స్ పరిస్థితులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారుల్ని ఆదేశించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. కరోనా తర్వాత అంతటి రేంజ్ లో మంకీ పాక్స్ వైరస్ వణికిస్తోంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడంతో పాటు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలో కూడా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సెక్రటేరియట్ లో తన కార్యాలయంలో మంకీ పాక్స్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు వైద్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. సమావేశానికి పలువురు వైద్య శాఖ ఉన్నతాధికారులు హాజరుగా మంకీ పాక్స్ పై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రి. మంకీ పాక్స్ వైరస్ పై ముందస్తు నివారణ చర్యల గురించి అధికారుల్ని ఆరాదీయగా దేశంలోని పరిస్థితుల్ని మంత్రికి వివరించారు అధికారులు. ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేవలం 30 కేసులు నమోదయ్యాయని, తెలంగాణలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. మంకీ పాక్స్ నివారణ చర్యల్లో భాగంగా అవసరమైన మెడికల్ కిట్స్, మందులు, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. మంకీ పాక్స్ వల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంకీ పాక్స్ వైరస్ నివారణకు మందులు, అవసరమైన కిట్లు అందుబాటులో ఉంచాలని అధికారుల్ని ఆదేశించామన్నారు మంత్రి.